హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కారంగా, పుల్లగా, కొంచెం తియ్యగా ఉండి, ఇంకా నెలకు పైగా నిల్వ ఉండే కరివేపాకు పచ్చడి. ఇదొక్కటుంటే చాలండి. అన్నం, దోస, ఇడ్లీ అంతేకాకుండా పెరుగన్నంలో కూడా చాలా బావుంటుంది. ఇది రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైజెషన్‌ని పెంచుతుంది. అలాగే కంటికి, జుట్టుకి, అలాగే గుండెకి కూడా చాలా మంచిది. ఇంత మంచి టేస్టీ అండ్ హెల్తీ చట్నీని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. మరెందుకు ఆలస్యం? దీనికోసం ముందుగా కరివేపాకు. ఇది ఫ్రెష్ కరివేపాకండి. ఇప్పుడే అన్నయ్య గారు వాళ్ళ చెట్టుది కోసి ఇచ్చారు. ఈ మంచి ఫ్రెష్ కరివేపాకుని ఒకసారి నీళ్ళల్లో కడిగేసి ఆరనివ్వాలి. ఇవన్నీ ఒలిచేసుకొని ఒక క్లాత్ మీద పూర్తిగా ఇలా డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. నిల్వ ఉండే పచ్చడి కాబట్టి పూర్తిగా డ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. దీనికోసం చింతపండుని ముందుగా ఒక పావు కప్పు, ఈ కప్పుతోటి పావు కప్పు చూసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టుంచుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా కొద్దిగా మెంతులు వేసుకోవాలి. పావు స్పూను. ఇవి బాగా వేగాలండి. ఇవి వేగితేనే మంచి రుచి, స్మెల్ వస్తాయి. వేగలేదనుకోండి చేదుగా ఉంటాయి. చేదుగా తగులుతూ ఉంటాయి. అందుకని వీటిని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను మినపప్పు, అవి కూడా కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఒక స్పూను వేసుకోవాలి. వీటన్నిటిని మంచి స్మెల్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత మంచి కలర్ బ్రౌన్ కలర్‌లోకి అయిన తర్వాత ఇందులో చిన్న ఇంగువ ముక్క, ముద్ద ఇంగువ వేస్తున్నాను నేను. పొడి ఇంగువ వేసుకునే వాళ్ళైతే లాస్ట్‌లో వేసుకుందురు గానీ, ఇది ముద్ద ఇంగువ వేగాలి కాబట్టి ఇప్పుడు వేశాననమాట నేను. ఇది బాగా వేగి పొంగుతుందండి బాగా. అలా పొంగే వరకు వేయించుకోవాలి. ఇది పొంగిన తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా నలుపులోకి దిగేటప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఒక 10 శుభ్రంగా కడిగేసి వాటిని కూడా తుంపి వేసుకోవాలి. ఈ రెండిటి స్మెల్ కానీ, రుచి కానీ చాలా బావుంటుంది. మనం కొంచెం నిలవ ఉండటానికి పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. ఇందులో తడంతా పోయి డ్రై అవ్వాలనమాట. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఈ స్టవ్ ఆపుతాము అనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా ఒక 4 అంటే 4 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేస్తున్నాను. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఏస్తేనే మంచి ఫ్లేవరును ఇది గుండెకి కూడా చాలా మంచిదండి. అందుకని ఒక 4 వేశాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇవి మిక్సీ జార్‌లోకి తీసుకొని మళ్ళీ అదే పాన్‌లో ఒక 2 స్పూన్లు నూనె వేసేసి దీనిలో ఇప్పుడు మనం కరివేపాకు ఆరబెట్టుకున్నాం గదా! అది వేసుకుందాం. కరివేపాకు బౌలు అంటే ఇవి ఈ కప్పుతోటి 5 కప్పులయినాయండి. కొలత ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా నేర్చుకునేవాళ్ళు చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళకి ఇలా కొలత ప్రకారం జెప్తే ఈజీ అవుతుంది చేసుకోవటం. పెద్దవాళ్ళనుకోండి సుమారుగా అన్నీ వేసేస్తారు. చక్కగా చేసేస్తారు. చిన్న పిల్లలకి కొలతలు జెప్తే చక్కగా జేసుకుంటారు. 5 కప్పులయినాయి ఇవి. ఈ కరివేపాకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఇందులో తడంతా డ్రై అయ్యే వరకు వేయించాలి. పూర్తిగా ఇలా వేగి మనం ఒక ఆకుని పట్టుకొని ఇలా అంటే ఆకు విరిగిపోవాలనమాట. అంత క్రిస్పీగా రావాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. ఇది చల్లారేలోపు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం గదా! ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఇవన్నిటిని కలిపి మిక్సీ పట్టించుకున్నాం. దానిలోకి ఈ చల్లారిన కరివేపాకుని వేసేయాలి. ఇది కూడా వేసేసి ఈ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉన్నవాళ్ళనుకోండి చక్కగా రోట్లో రుబ్బితే దీనికి ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. కానీ ఇప్పుడు అందరూ అంత రోళ్ళు లేవు కదా! మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం గదా! దాన్ని ఉడికించుకోవాలి. మనం నిలవ ఉండాలి కదా పచ్చడి అందుకననమాట. ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో అదే కప్పుతోటి ఒక పావు కప్పు నేను కల్లుప్పు తీసుకున్నా కాబట్టి అంత ఏసాను. అదే సాల్ట్ తీసుకునే వాళ్ళైతే చాలా తగ్గించి వేయండి. అంటే దానిలో సగం వేయండి. కావాలంటే చివర్లో చూసి వేసుకోవచ్చు సాల్ట్. ఎక్కువైతే తినలేం కదా! ఇవి మూడిటిని బాగా ఉడికించుకోవాలి. బెల్లం కరిగి, చింతపండు గుజ్జంతా దగ్గరికి రావాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసి, ఇంకొంచెం మరగనిచ్చి, ఈ టామరిండ్ జ్యూస్ అంతా దగ్గరకొచ్చినప్పుడు ఆపేసి దీన్ని చల్లగా చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేలోపు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం గదా! కరివేపాకు ఇవన్నీ కలిపి దీనిలోకి ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయి, బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత దాన్ని కూడా ఇందులో ఏసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ కరివేపాకుని మనం మామూలుగా ఏదో 4 ఆకులేసుకుంటాం కూరలో, తీసి పడేస్తాం. అలా కాకుండా దీన్ని ఇలా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోగలుగుతాం కదా! కరివేపాకు మంచి డైజెషన్‌కి మంచిది. జుట్టుకి అలాగే కంటికి కూడా చాలా మంచిది. పిల్లలకిప్పుడు చిన్నప్పుడే కళ్ళద్దాలొస్తున్నాయి కదండీ! ఇలాంటి కరివేపాకువి కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటే
కంటికి కొంచెమన్నా మేలు జరుగుతుంది కదా! అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ కరివేపాకు తీసి పడేయకుండా తినటం కూడా నేర్పించాలి. చక్కగా పోపేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఈ రెండిటిని కలిపేద్దాం. మనం ఇలా చేస్తాం గదండీ! అందుకని పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది. ఫారెన్‌లో ఉండే పిల్లలకి కరివేపాకు ఎక్కువ దొరకదు. అంటే దొరికినా కొంచెం కాస్ట్‌లీగా ఉంటుంది కాబట్టి లిమిట్‌గా వాడుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఇలా చట్నీ చేసి ఇచ్చి పంపిస్తే ఎక్కువ క్వాంటిటీలో వాడుకుంటారు గదా! పైన చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని రోజులు నిలవ కూడా ఉంటుంది కాబట్టి ప్యాక్ చేసి చక్కగా పంపించేయొచ్చు. మనం దీన్ని నిల్వ చేసుకోవటానికి ఇలా పెట్టుకున్నాం. మనం ఒక 2 రోజులు వాడుకోవటం కోసం ఒక ఉల్లిపాయనేసి మిక్సీ పట్టుకుందాం. ఇది 1, 2 రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండదండి. కాపోతే టేస్ట్ అదిరిపోతుంది. ఈ ఉల్లిపాయ ఏసి మిక్సీ పట్టామంటే ఈ ముద్ద చూసారా ఎంత బాగుందో? చూస్తేనే నోరూరిపోతుంది. చక్కగా గోంగూర పచ్చడి వాటిలాగే ఉంటుంది. పైన కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు గూడా చక్కగా తినేస్తారు. ఈ మిగిలిన పచ్చడిని జార్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే నెలకు పైనే నిలవుంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని గూడా బాగా తగ్గిస్తుంది. ఆకలవ్వట్లేదు, తినము అని పిల్లలుంటారు కదా! అలాంటి వాళ్ళకి కనుక వేడి వేడి అన్నంలో కలిపి 2 ముద్దలు పెట్టారంటే ఆకలి బగ్గు బగ్గుమని అంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా! ఇంత మంచి చట్నీ మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. స్పెషల్ థాంక్స్ ఫర్ లైక్స్ అండ్ కామెంట్స్. మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో పంచుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.